పరిశుద్ధ గ్రంథమందు ఒక వాక్య పఠనాన్ని చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘం క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ప్రభునందు దేవుని పిల్లలైన అందరికీ క్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ చదవబడినటువంటి వాక్య పట్టణంలో ఇశ్రాయేలీయుల గురించిన విషయాలు మనం విన్నాం. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర, వాళ్ళ ప్రయాణం గురించి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి లేఖ రాస్తూ క్రైస్తవులకి ఇజ్రాయేలీలకి ఏదో ఒక సంబంధం దానికి ఉన్నట్లు మనకు ఆయన చెప్తూ ఉన్నాడు. మనకు దృష్టాంతముగా అవి ఉన్నాయి. వాళ్ళు ఎలాగైతే నడిపింపుకి లోబడలేదు, వాళ్ళు ఎలాగైతే దేవునికి విరోధంగా తిరుగుబాటుదారులుగా ఉన్నారో, దేవుడు ఎన్నో కార్యాలు వాళ్ళకి చేసినప్పటికీ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు అనే విషయాలు మనకు చెప్తూ ఉన్నప్పుడు, అరణ్య యాత్ర ఎన్ని సంవత్సరాలు ఇల్లు అరణ్యములో పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఇల్లు బయలుదేరారు. ఎన్ని సంవత్సరాలు పట్టింది వాళ్ళు అక్కడ చేరేదానికి అంటే 40 సంవత్సరాలు అరణ్యములోనే తిరుగులాడుచూ ఉన్నారు. ఇజ్రాయేలీలు ఎవరు అని మనం అంటే, యాకోబులో నుంచి వచ్చినటువంటి 12 మంది పిల్లల 12 గోత్రాలు అయితే, యాకోబు అనే వ్యక్తి ఇస్సాకుకు జన్మిస్తే, ఇస్సాకు అనే వ్యక్తి అబ్రహానికి జన్మిస్తే, అబ్రహాము దేవుడు పిలుపుని బట్టి తన సోజనులని విడిచిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, వాళ్ళ ఊరిని వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి ఈ కానాను అనే దేశంలో నివసించాడు. దేవుడు అతనితో ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, అబ్రహాం, నువ్వు ఉంటున్నటువంటి ఈ దేశంలో నిన్ను నేను స్వాస్థ్యంగా ఉంచలేను, కానీ నీ 4వ తరం అనేది ఒకటి వస్తుంది. నీలో నుంచి వచ్చే పిల్లలకి నేను 4వ తరం వారికి నేను మళ్ళా ఈ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. వీళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా అయిపోయారు. యోసేపు కాలంలో, యోసేపు మృతి నొందిన తర్వాత యోసేపుని ఎరగిన ఒక రాజు వాళ్ళని బానిసలుగా చేశాడు. కఠినమైన పనులు చేపించారు.
భయంకరమైన హింసను పొందారు. ఆ హింసలో 400 సంవత్సరాల నుంచి దేవుడు వాళ్ళ బాధని చూస్తూనే ఉన్నాడు. చూసి ఒకరోజు మోషేని పిలిచి, మోషే, నా ప్రజలను నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాలని ఒక నాయకుడిగా అతన్ని చేసి ఐగుప్తికి అతన్ని పంపించి ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి ఫరో దగ్గర అనేక అద్భుతాలు చేసి వాళ్ళని విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశానికి బయలుదేరినటువంటి ఆ సందర్భాలని నేను చెప్తా. ఇప్పుడు వింటున్నారా? బయలుదేరినటువంటి సందర్భాలు. వాళ్ళు బయలుదేరారు ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానని ఐగుప్తులో ఉన్నటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు వాళ్ళని విడిపించి ఆ బానిసత్వంలో కట్లు తెంచి ఆయన వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి అరణ్య మార్గం ద్వారా వాళ్ళని నడిపించడానికి దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పించినప్పుడు ఒక నాయకుడిగా మోషేని పెట్టాడు, ఆయనకి తోడుగా అహరోన్ని పెట్టాడు దేవుడు. అర్థమవుతుందన్నా? కొంచెం జలుబు అయింది, ఏమనుకోవద్దు, చెప్పలేకుండా ఉన్న పరిస్థితి, అయినా సరే చెప్తా. కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రియులరా, వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురొస్తుంది. ఎర్ర సముద్రం ఎదురొచ్చినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఆగతారు. ఆగి వెనక చూస్తే మరలా ఫరో కఠినమైన మనసు వచ్చేసి ఉంటుంది. మరలా తిరిగి వాళ్ళని పట్టుకొని వచ్చి బానిసత్వంలోనికి నడిపించాలని వెనక రథాలతోనూ, ఇనప రథాలతోనూ, గుర్రాలతోనూ, సైన్యంతోనూ వస్తుంటాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ప్రమాదం ఏంది? పరో. పక్కన చూస్తే అరణ్యాలు. అరణ్యాలు అంటే అడవులు. అడవులు అనగానే మనకి ఏం గుర్తుకొచ్చిద్దండి? మన సినిమాల్లో చూపిస్తారు కదా, అడవిలోకి వెళ్తే మనకు అడవి అరటి పండ్లు కనిపిస్తాయి, చేతాపాలాలు కనిపిస్తాయి, హ్యాప్లే పండ్లు తినొచ్చు అనుకుంటున్నారా? అలాంటి అరణ్యాలు కాదు ఈ ఇశ్రాయేలు నడిచింది. భయంకరమైనటువంటి అరణ్య మార్గాల్లో వాళ్ళు నడుస్తున్నారు. ఆ అరణ్య మార్గంలో నడిచేటప్పుడు జరిగిన సందర్భాలే మనం ఇక్కడ చదువుకున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, చాలా మంది ఆకులు రాలినట్టు రాలిపోయారు, దేవుణ్ణి శోధించారు, దేవుడికి తిరుగుబాటుగా వ్యతిరేకంగా వాళ్ళు తిరిగారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడంట? ఆ దేవుడు నశింపజేశాడంట. తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ నశింపజేశాడు అని చదువుకున్నాం. ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు తిరుగుబాటు చేశాడు, దీనికి మనకేంటి సంబంధము? మీకు దృష్టాంతముగా వాటిని ఉంచాడు దేవుడు. ఏంటి ఆ దృష్టాంతములు? ఏంది? మనం వాళ్ళ గురించి వాళ్ళని తెలుసుకునేటప్పుడు మనము ఏం సరి చేసుకోవాలి దాంట్లో? పత్రిక అండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనమండి. వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుకునని ఆయన చెప్పను గనుక. అర్థం అవ్వాలంటే మీరు ఇక్కడి నుంచి చదవాలి, 7వ వచనం నుంచి చదవాలి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుడి.
40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడని ఆయన చెప్పిన గనుక. చూడండి, దేవునికి కోపాన్ని పుట్టించారంట వాళ్ళు. ఎవరల్లో? ఇశ్రాయేలీలు. అరణ్య మార్గంలో 45 సంవత్సరాలు దేవుడు వాళ్ళని నడిపిస్తే, వాళ్ళని పోషిస్తే, సంరక్షిస్తే దేవునికి ఏం పుట్టించారంట వాళ్ళు? కోపాన్ని పుట్టించారు అని చదువుకున్నాం కదా. అదే ఏమంది? ఏం కోపం అది? ఒకసారి 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. ఎబ్రీ పత్రిక. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమును వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందుము. వారికి వారికంటే ఇశ్రాయేలీయులకు ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడినది. వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక ఎన్న వాక్యం వారికి నిష్ప్రయోజనం ఆయను. ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు ప్రకటించాడు. వాళ్ళకు ప్రకటించినట్లుగానే మీకు కూడా ప్రకటిస్తున్నాను, జాగ్రత్త. వాళ్ళు ఈ విధంగా దేవునికి కోపం పుట్టించారు, దేవుని మీద సనిగారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవునికి విరుద్ధంగా నడుచుకున్నారు, దుష్టరుదులయ్యాడు, భ్రష్టులు అయిపోయారు, నశించారు. కాబట్టి మీకు దేవుడు ఏ వాక్యం అయితే ఇస్తున్నాడో, ఏ విశ్వాసం అయితే మీకు దేవుడు ఇచ్చాడో, ఆ విశ్వాసం అనేది దేవుని వాక్యమందు మీరందరూ కూడా కట్టబడి, ఆ వాక్యానికి లోబడి, ఎన్న వాక్యం ఏదైతే నువ్వు ఫస్ట్ కాడి నుంచి విన్నావో ఆ వాక్యం ప్రకారంగా నువ్వేం చేయాలా? నీ జీవితాన్ని కట్టుకొని విశ్వాసం కలిగిన వాళ్ళతో కలిసి ఉండాలి. కలిసి ఉండలేదు గనక, కలిసి ఉండటం అంటే సంఘంతో కలిసి ఉండటము, అలా ఇశ్రాయేలీయులు ఉండలేదు. అందుకే దేవుడు వాళ్ళని ఆయన విశ్రాంతిలో ప్రవేశించని ఇవ్వలేదు అని చెప్పబడుతుంది బైబిల్ వాక్యం. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు ఇక్కడ అంటే, ఈ దృష్టాంతములన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇందులో అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అసలు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు కానాను చేరేదానికి ఎందుకు పట్టింది? అరణ్య యాత్ర 40 సంవత్సరాలు ఎందుకు? ఇది అరణ్య యాత్ర 40 సంవత్సరాలు. ఇప్పుడు మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే, వాళ్ళ ఈజిప్టును వదిలిపెట్టేసి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆడ ఆగాం. ఎందుకు ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చాడు దేవుడు? అసలు నిజానికి పక్కనే ఫిలిస్తీన్ దేశం ఉంది, ఈజిప్టుకి దగ్గరలో ఆ అరణ్యం పక్కన. అట్నుంచి కానీ వీళ్ళు వెళ్ళిపోతే పాలు తేళ్లు ప్రవహించే దేశము సుమారు 5-6 రోజుల్లో లేదా వారం రోజుల్లో వీళ్ళు వెళ్ళిపోవచ్చు కాలినడకన. షార్ట్ కట్ అది. ఫిలిస్తీన్ దేశం గుంటపోతే వీళ్ళు వారం రోజుల్లో ఎక్కడ చేరుకోవచ్చు? పాలు తెల్ల ప్రపంచ దేశానికి చేరిపోవచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది వీళ్ళకి అక్కడ చేరేదానికి? ఏం జరిగింది ఇక్కడ? అసలు ఏం జరిగింది? ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయము 17వ వచనం నేను చదువుకున్నాం. మరియు
మరియు 17 వచనం. మరియు ఫరో ఫరో ప్రజలను పోనీయక ప్రజలను పోనీ దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము అదిగో ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఆ మార్గమున దేవుడు వాళ్ళని నడిపించలేదు. ఎందుకు నడిపించలేదు? చదువు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్రము అరణ్య మార్గమును నడిపించును. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. చూసారా, దేవుడట మరియు ఫరో ప్రజల్ని పోనీక దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకి తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశం సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. ఏంది కారణము? ఎందుకు నడిపలేదు? ఫిలిస్తీన్ల దేశం గుండా వెళ్ళిపోతే నీకు వారం రోజుల్లో నువ్వు పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళిపోతావు. కానీ దేవుడు ఎందుకు నడిపించలేదు ఫిలిస్తీన్ల దేశం గుండా? అంటే ఈ ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు రావడమే ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పంపిస్తే, ఫిలిస్తీన్లు ఎలాంటి వాళ్ళంటే మహాబలాఢ్యులు, పరాక్రమశాలులు. అర్థమైందా? పరాక్రమశాలులు, యుద్ధ నైపుణ్యం తెలిసిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు కానీ పంపిస్తే యుద్ధం చేస్తే వీళ్ళు ఏమైపోతారంటే, ఒకవేళ వాళ్ళని చూసి భయపడి, దేవుడు తోడున్నా భయపడి మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాం ఈ ఫిలిస్తీన్ల దగ్గరకు వచ్చి మనం పడేదానికంటే అని అనుకుంటారేమో అని దేవుడు ఏం చేశాడంటే చుట్టూ మార్గమైనటువంటి ఎర్ర సముద్రము అరణ్య మార్గంలో నడిపించాడట. ఇది కారణం, ఫస్ట్ కారణం. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ చుట్టూ మార్గమైనటువంటి ఎర్ర సముద్రం అరణ్య మార్గాల్లో వెళితే సుమారు 5 నెలలు 6 నెలలు చేరిపోతారు ఆ చుట్టూ మార్గంలో వెళ్ళిన అరణ్యాల వాళ్ళు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఏంటి కారణము? ఎందుకు దేవుడు అలాగా వాళ్ళు నడిపించాడు? ఎంతమంది బయలుదేరారు అనుకుంటున్నాము? ఇంచుమించుగా పిల్లలగాక ముసలి వృద్ధులుగాక 6 లక్షల కాలుబలం, అంటే స్త్రీలుగాక 6 లక్షల కాలుబలం లెక్కించబడ్డది. 20 సంవత్సరాలు పైబడినోళ్ళు వాళ్ళు మొత్తం పిల్లల్ని, వృద్ధులని, స్త్రీలను అందరిని కలిపితే అంచనా 20 లక్షల మంది జనాభా. ఎక్కడికి బయలుదేరారు వాళ్ళు? పాలు తేనెల ప్రపంచ దేశానికి. అర్థమవుతుందా? వాళ్ళు బయలుదేరేటప్పుడు వాళ్ళని దేవుడు చుట్టూ మార్గాల్లో నడిపించాడు. 5 రోజులు 6 రోజులు చేర్చేలా వాళ్ళని. ఎందుకు నడిపించాడో, ఆ నడిపింపు ఏందో, ఆయన పరిశోధన ఏందో, పరీక్ష ఏందో మనకు తెలీదు. కానీ నడిపించాడంట. 40 సంవత్సరాలు నడిపించాడు. అక్కడ ఏ అద్భుతాలు జరిగేది అనేది నేను చెప్పను. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారని చెప్తా. ఈరోజు ఏం జరిగినాయి అని చెప్పను. ఒక్క ఆహారం గురించి చెప్తేనే ఆయన్ని శోధించింది ఎన్నో చెప్పాలని వస్తాయి. ఆహార పరిస్థితుల్లోనే ఎన్నోసార్లు దేవుణ్ణి ఏం చేశాడంట, శోధించారు వాళ్ళు. అవన్నీ చెప్పటంలే. ఇప్పుడు చుట్టూ మార్గమైనట్టు ఎర్ర సముద్రం గుంట నడిపించాడు. ఒక ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయడం జరిగింది. పరి గోడలలాగా నిలబడటం, దాంట్లో వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళటం, అవతల చేరుకోవటం, ఫరో సైన్యాన్ని దేవుడు ఆ జలములలో ముంచేయటము. ఉదయం లేసేసరికి వాళ్ళ శవాలు తేలాటం వీళ్ళు చూశారు. బా, దేవుడు ఎంత గొప్పోడు, నువ్వు నేర్పులలో మహనీయుడివి, పరిశుద్ధుడివి, నీలంటే దేవుడు లేడని గణపరిచారు వీళ్ళు. జరిగింది. ఓకే. అక్కడి నుంచి ఎర్ర సముద్రం గుంట వెళ్తే అప్పటికే 5-6 నెలల్లో చేరుకోవాలి. కానీ 40 సంవత్సరాలు ఏంది అనేది మనకు ఇప్పుడు కావాలి. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అంటే, ఈ ఎర్ర సముద్రం గుంట వెళ్ళి ఎక్కడ మళ్ళా ఎక్కడికి పోయారో చూద్దాం. ముందు నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం
15 అధ్యాయము. ఇవి గుర్తుపెట్టుకోండి. మోషే ఎర్ర సముద్రం నుండి లాగద్దు మోషే ఎర్ర సముద్రం ముందుకు జరుపుకోండి. మోషే మోషే ఎర్ర సముద్రము నుండి ఎర్ర సముద్రం నుండి జనులను పోగు చేయగా జనులను పోగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి సూరు అరణ్యములోనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎర్ర సముద్రం కొంట వెళ్ళి మొట్టమొదట అరణ్యం. ఎవరు అడిగారు కదా ఎన్ని అరణ్యాలని, చెప్తున్నా ఏనండి. ఫస్ట్ మొట్టమొదట వాళ్ళు వెళ్ళిన అరణ్యం ఏంది? సూరు అరణ్యములోనికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకోటి జరుగుతుంది. దానిలో 3 దినములు నడిచి దానిలో 3 దినములు గడిచిన తర్వాత అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అక్కడ నీళ్లు లేవు వాళ్ళకి. సూర్య అరణ్యంలో, అరణ్యం అడవిలో. అంతలో వారు మారాకు చేరిరి. మరలా ఎక్కడికి వచ్చారంట వాళ్ళు? మారా అంటే చేదు నీళ్లు దొరికాయంట. దాని పేరు మారా. ఫస్ట్ సూర్య అరణ్యం నుంచి ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మారాకి వచ్చారు. తర్వాత చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. 27 చదువుకుందాం. 27 వచ్చింది. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. తర్వాత అక్కడ మారా నుండి ఎలియేము అనే దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఎలియేము అనే దగ్గరకు వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు ఉండెను. 16 వచ్చిన అక్కడి నుంచి ఇప్పుడు చెప్పండి. సూర్య అరణ్యం నుంచి మారాకు వచ్చారు. మారా అంటే చేదు నీళ్ళ దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎలీముకు వచ్చారు. తర్వాత 16 అధ్యాయం 1 వచ్చిన ఎక్కడెక్కడ తిరిగారు చూద్దాం. ప్రయాణం అయిపోయి ఎన్ని రోజులైంది ఎలేముకు వచ్చినప్పుడు వాళ్ళు? 2.5 నెల అయింది అన్నమాట. అక్కడికి ఎన్ని నెలలు అయింది వాళ్ళు ప్రవేశించి? ఐగుప్తు నుంచి 2 నెలల 15 రోజులు జరిగింది. ఎలీముకును సినాయికును మధ్యలో ఉన్న సీను అరణ్యములోనికి. ఎలేమును లొకేషన్ సినాయి పర్వతం అని తెలుసు కదా. సినాయి అరణ్యములో ఉన్న ఒక పర్వతం. దీనికి మధ్యలో ఉన్నటువంటి సీన్ అరణ్యములకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు చెప్పండి. ఎర్ర సముద్రం నుంచి వచ్చింది. ఏ అరణ్యంలో ప్రవేశించారు? అరణ్యం అంటే అడవి. ఏ అరణ్యము? సూర్య అరణ్యంలోకి వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మారా అనే చేదు అనే దగ్గరకు వచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఏలిం దగ్గరకు వచ్చారు. ఏలిం దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? సీన్ అరణ్యములోనికి వచ్చారు. ఇది ఎక్కడ ఉంది? ఏలేమికి సినాయ పర్వతాల మీదకి మధ్యలో ఉంది. అర్థమవుతున్నాయా? అర్థం కావట్లేదా? అర్థమవుతున్నాయా? అర్థమయ్యేలా అంతా ఒకసారి చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. చాలు. ఇక్కడికి వచ్చారు. అక్కడికి రాగానే ఎన్ని నెలలు అయిందంట వాళ్ళు వచ్చినప్పుడు? వాడికి 2 నెలల 15 రోజులు అయిందంట. ఈ 2 నెలల 15 రోజులు దేవుడే వాళ్ళని సంరక్షించి పోషించి నడిపిస్తూనే ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు అక్కడి నుంచి మరలా బయలుదేరి 17 అధ్యాయం నిర్గమకాండం 1 వచనం. తర్వాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రఫీదీములో దిగిరి. ఎక్కడికి వచ్చారు? సీను అరణ్యం నుంచి రఫీదీము దిగారు. సీను అరణ్యం నుంచి. అప్పుడు ఎంత అయింది? 19వ అధ్యాయము 1 వచనం చదువుదాం. అప్పుడు ఎంత అయిందో చూద్దాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చారు. రపిదేవు నుంచి సీనాయి అరణ్యం. అక్కడే మోషే పర్వతాన్ని మీదకి వెళ్ళటము, అక్కడ పదాజ్ఞలు పలకలు తేవడము, ఈ ప్రత్యక్ష గుడారాల కట్టే ఆ కొలతలు వివరాలు ఇవన్నీ కూడా 40 దినాలు ఉపవాసం ఉండటం జరిగింది. ఉపవాసం ఉండటం అంటే దేవునితో గడపటం జరిగింది. మోషే
ఈ సినాయి అరణ్యంలో. అప్పటికి సినాయి పర్వతం దగ్గరికి అరణ్యంలోకి పోయేలేకి ఎన్ని నెలలు అయిందంట? ఐగుప్తు నుంచి అక్కడికి వెళ్ళలేకే 3 నెలలు అయింది. 3 నెలలకి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? అరణ్యాలు దాటుకుంటూ, అడవులు దాటుకుంటూ, అన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్ళారు. ఇప్పుడు సినాయి అరణ్యంలోకి చేరుకున్నారు. ఎన్ని అరణ్యాలు వచ్చినాయి ఇప్పుడు? మొదట ఎర్ర సముద్రము దగ్గర నుంచి సూర్ అరణ్యంలోకి వచ్చారు, అక్కడి నుంచి మారాకు వచ్చారు, అక్కడి నుంచి ఎలేం దగ్గరకు వచ్చారు, అక్కడి నుంచి సీన్ అరణ్యంలోకి వచ్చారు, అక్కడి నుంచి రపి దీవ అక్కడికి వచ్చారు. అక్కడి నుంచి రపిదీములోంచి సినాయి అరణ్యంలోకి వచ్చేలేక 3 నెలలు పట్టిందండి. 3 నెలలు పట్టింది. అక్కడికి రాగానే ఈ ప్రజలు ఏం చేశారు? సంఖ్యాకాండం 11 అధ్యాయము మొదట వచ్చింది. సంఖ్యాకాండం 11 అధ్యాయం ఇక్కడ ఒక జరుగుతుంది, చూద్దాం. ఫస్ట్ 11 అధ్యాయము మొదటి నుంచి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవా, ఆయాసమును గురించి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవాకు వినబడింది, దేవుడికి వినబడ్డది. వీళ్ళు నడిచి 3 నెలలు అయిపోయింది. ఏం చేస్తున్నారు వీళ్ళు? సనుగులు వచ్చేసింది వాళ్ళకి. యాడ్ నడుస్తున్నారో బాబు, తలకాయ నొప్పి. నడువు 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 అంటున్నాడు. ఈ దేవుడు ఎక్కడ దొరికాడు మాకు? అరణ్యములు దాటుకుంటూ, అరణ్యాలు, కొండలు దాటుకుంటూ, పర్వతాలు దాటుకుంటూ, నదులు దాటుకుంటూ, అన్ని చేస్తుంటే, సముద్రాలు దాటుకుంటూ వస్తూ ఉంటే మాకేమొచ్చేసింది? వాళ్ళకి ఏమొచ్చేసిందంట? అక్కడ ఆయాసం వచ్చేసిందంట వాళ్ళకి. శనిగారంట దేవుణ్ణి. శనిగలకి దేవుడు ఏం చేస్తాడు అక్కడ? యెహోవా దానిని విన్నప్పుడు, యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగెను. ఆడుండే వాళ్ళందరినీ తగలబెట్టాడంట దేవుడు. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టారంట. అందుకొరకు చదివించారు. ఇప్పుడు సినాయి పర్వతం నుంచి మళ్ళీ వాళ్ళు బయలుదేరి వచ్చింది తబీరా దగ్గరకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? తబీరా, రపదేవు నుంచి తబీరా దగ్గరకు వచ్చారు. అక్కడ ఆయాసం కలిగి దేవుణ్ణి తిట్టారు, సనుక్కున్నారు. ఏళ్ళల్లో ఏళ్ళే. సనుగులు అంటే ఎలా ఉంటాయి? శనుగులు దేనికి సనుక్కుంటాం మనం చెప్పండి? శనిగలే. అర్థమైందా లేదమ్మా? అర్థమైన వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. తబీరా. ఇక్కడ సనుగులు అంటే ఎలా ఉంటాయి? ఎలా జనుక్కుంటాం చెప్పండి? ఎలాంటి పరిస్థితుల్లో జనుక్కుంటాం మనం? సనుగులు అంటే పెద్దగా బహిరంగంగా మాట్లాడేదా, లోపల మాట్లాడుకునేదా? లోపల మాట్లాడుకున్నాం. ఎందుకు మాట్లాడుకుంటామట సనుక్కునే దానికి? అంటే గట్టిగా అంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి మొహమాటము, దేవుని తిట్టలేము, డైరెక్ట్గా అడగలేము. అందుకని ఏం చేస్తున్నారంటే సేవకుని కూడా తిట్టలేము. ఏమన్నా మాట్లాడినప్పుడల్లా ఏమంటాడు సేవకుడు అంటే, ఏదో ఒకటి చెప్పినప్పుడు ఏమనుకుంటారో, ఒకటి ఏమైనా ప్రార్థన 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 అంటాడు, అక్కడ రావాలి ఇక్కడ రావాలి, ఆ ప్రార్థనకి రావాలి ఈ ప్రార్థనకి రావాలి అంటారని లోపల మీరు అనుకుంటారు. నా ముందు నాకైతే వినపడవాయి, కానీ ఎవరికి వినపడుతుంటాయి? దాన్నే సనుక్కొట్టా ఉండేది దేవుడు చూస్తున్నాడంట. అది చూసి దేవుడు వాళ్ళు ఏం చేశాడంట? అగ్ని పంపించి దహించాడు. దాని పేరు తబీరా అని పెట్టారు. తబీరాకు వచ్చారు. ఆ తబీరా దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? తిరుగుబాటు చేశారు వాళ్ళు. దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. తర్వాత నిర్గమకాండం 11 అధ్యాయం 34, 31 చూద్దాం. అక్కడ మళ్ళా వాళ్ళు ఏం చేశారు చూద్దాం. చిన్నవి అరణ్యంలో జరిగాయన్నీ అరణ్యంలో జరుగుతున్నాయి. వాళ్ళని ఎలా నడిపించాడు దేవుడు? నిర్గమకాండం 11:34. సరే, సంఖ్యాకాండం చూడలేదు.
11 అధ్యాయము 4 లేదు. అదే చదువు, అదే చదవండి. సంఖ్యాకాండం. మాంసాపేక్ష గల ఆడ పాతి పెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు అత్తావా అని పేరు పెట్టింది. ఈ పేర్లన్నీ మీకు గుర్తుంటాయో లేదో. ఎందుకంటే మాంసాపేక్షలు అయిపోయారు. అక్కడికి వచ్చి ఎంత తిన్నా కానీ వాళ్ళు ఆశలు తీరటం లేదు దేవుడి మీద. ఇంకా 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 కావాలి, ఇంకా కావాలా. మనిషి ఆశలు ఏందండి? రోజు మాంసం పెట్టినే తింటారు. అట్టే ఉన్నారు వాళ్ళు ఇశ్రాయేలీయులు. రోజు మాంసం పెడితే కూరగాయలు ఏమవ్వాలి, టమోటాలు ఏమవ్వాలి చెప్పండి? ఇవన్నీ ఏమవ్వాలి? రోజు మాంసమే కావాలా. దానికి అలవాటు పడిపోయారు, బానిస అయిపోయారు. అందుకని దేవుడు ఆడేం చేశాడంటే అక్కడ కూడా దేవుడి మీద తిరుగుబాటు చేసింది, కొంతమందిని అక్కడ నశింపజేశాడు. అందుకని ఆ చోటుని ఏమనంటే కిబరోత్ అత్తావా అనే దగ్గరికి చేరుకున్నారని వాళ్ళే పెట్టారు ఆ పేరు. ఓకేనా? అక్కడి నుంచి మళ్ళా దానికంటే ముందు కూడా చిన్న చిన్న దేశాలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్పటం లేదు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి నిర్గమకాండం 12 అధ్యాయం 16 వచనం చూద్దాం. తర్వాత జనులు ఉంది అజారోతు నుండి పారానరణ్యములో దిగిరి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి. వాళ్ళు నడిచినటువంటి ప్రయాణం అంతా కూడా ఇక్కడ మనకు డీటెయిల్గా మనం చదువుకుంటూ ఉన్నాం. ఏమంటే అక్కడ అజారోతు నుంచి వాళ్ళు పారాన అరణ్యంలోకి వచ్చారంట. పారాన అరణ్యం అనగానే ఇంకా చివర ఇంకా అన్ని అరణ్యాలు దాటేశారు. ఇంకా యోర్దాన్ నది అడ్డం ఉంది. యోర్దాన్ నది దాటితే ఇంకా ఏ దేశం వచ్చేస్తుంది వాళ్ళకి? దేవుడు ఏదైతే ఇస్తామన్నాడో వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రపంచ దేశం వచ్చేస్తుంది. పాలు తేనెలు ప్రపంచ దేశం వచ్చేస్తుంది. అక్కడికొచ్చి పారాన అరణ్యంలో చేరారంట. అక్కడ యోర్దాను నది దగ్గర ఆగారు. ఎన్ని దాటుకొని వచ్చారు వాళ్ళు? ఎన్ని అరణ్యాలు వచ్చినాయి, ఎన్ని చోట్లు వచ్చినాయి, ఎన్ని పేర్లు పెట్టారు వాళ్ళు చూడండి. చూసారా? వాళ్ళ అరణ్య యాత్ర ఎవరిది? ఇశ్రాయేలీయులది. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకున్నాడు మొదట. వాళ్ళ ద్వారా ప్రపంచానికే ఆయన బయలుపరుచుకోవాలనుకున్నాడు. అందుకరకే మొట్టమొదట ఇశ్రాయేలీయుల్ని నడిపించాడు దేవుడు ఆ అరణ్యాల్లో. సరే, మొత్తానికి ఇక్కడ చేరలేకే వాళ్ళు ఎన్ని రోజులు పట్టింది అనేది నిర్గమకాండము 13 అధ్యాయం 1 నుంచి. మరియు యెహోవా మోషేతో ఒకసారి 12 అధ్యాయం 16 చదువుకుని వద్దాం. 16 పూర్తిగా అరణ్యములో ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున నిర్గమకాండం 12:16 వచ్చింది. 12 అధ్యాయము 16 వచ్చింది. అదేనా? ఇప్పుడు చదివారుగా పారాన అరణ్యం అని. అదే సంఖ్యాకాండమా? చదువు, త్వరగా చదవాలి. తర్వాత జనులు అజారోతు నుండి సాగి పారాన అరణ్యములో కనాను దేశం సంచరించి. ఓకే, దీనికంటే ముందు నిర్గమకాండం 13:1 చదువుకుని వద్దాం. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. మోషేతో ఎలా సెలవిచ్చెను? ఇశ్రాయేలీల మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి. అది కాదు, సంఖ్యాకాండమే చదువు. సంఖ్యాకాండం 13:1. యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు
నువ్వు మనుషులను పంపించాలి మోసే. యొర్దాన్ నది యువతలు ఉన్నారు, మీరు దగ్గరకు వచ్చేసారు. అక్కడికి వచ్చేలేకే ఎన్ని రోజులైనా మనకు చెప్పబడ్డదంటే 13:25 చదవండి. 25 ఉంటుంది, 25 వచ్చిన ఎన్ని రోజులు? వారు 40 దినములు. అది కాదు ఒక నిమిషం. ఓకే, అదే చదువమ్మా, నువ్వు చదువుతున్న కంటిన్యూ చేయి. 13 వస్తుంది. ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలను. వారిలో ప్రతివారు మోషే విని పారాన అరణ్యము నుండి వాళ్ళని పంపిను. వారందరూ రూబేను గోత్రమునకు సిమియోను గోత్రమునకు 6వ వచనం చదవనాన్న. యూదా గోత్రమునకు యొపెన్ను కుమారుడైన కాలేబు. యోధా గోత్రమునకు యొపెన్నే కుమారుడైన కాలేబు. ఇష్కారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఈగాలు. ఎఫ్రాయిము గోత్రమునకు 16వ వచనం. దేశము సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లివి. మోషే నూను కుమారుడైన హోషియాకు యెహోషువను పేరు పెట్టెను. అంటే హోషియా అనే వ్యక్తి పేరులో నుంచి యెహోషువ నూను కుమారుడు అని పేరు పెట్టాడు. వీళ్ళిద్దరిని కూడా పంపించారు అనేది మనకు ఇక్కడ 12 గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేలీలకి. ఏం జరిగింది? ఈ పారాన అరణ్యంలోకి వచ్చిన తర్వాత యోర్దాను నది వాళ్ళకి అడ్డుగా ఉంది. అవతల పాలు తేలు ప్రపంచ దేశం ఉంది. ఆ దేశానికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మోషే 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు కదా ఇశ్రాయేలీలు, గోత్రానికి ఒక్కొక్కను చొప్పున నువ్వు ఆ దేశానికి సంచరించి అందులో వాళ్ళు ఎలాంటోళ్ళో తెలుసుకోవాలి, వాళ్ళ పరిస్థితులు ఏందో తెలుసుకోవాలి, అక్కడ ఏం పంటలు పండుతున్నాయో తెలుసుకోవాలి, ఆడ పరిస్థితులు ఏందో తెలుసుకోరానాటికి నువ్వు 12 మందిని గోత్రానికి ఒక్కొక్కరు చొప్పున పంపించు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు పారాన అరణ్యంలో నుంచి ఆ 12 మంది పోయినప్పుడు వాళ్ళల్లో 12 మందిలో 2 పేర్లు మనం చదివించాం. వాళ్ళ పేర్లు ఏంటంటే కాలేబు, యెహోషువ. దాన్ని పేరు ఎందుకు మార్చాడు ఒకసారి దాన్ని ఇచ్చేయండి. పేరు ఎందుకు వచ్చింది? ఏం పేరు అయింది? హోషియాకు యెహోషువ. ఓషియాకి యెహోషువ అంటే యెహోషువ అనేది అక్కడి నుంచే యెహోవా అని పేరు కూడా పుట్టుకుంటూ రావడం జరుగుతుంది. ఇది తర్వాత పాఠాల్లో మనం తెలుసుకున్నాం. వీళ్ళు కూడా పోయారు, 12 మంది పోయారు. 12 మంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది? వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ ఎందుకు మోషేకు యెహోషువ అని పేరు పెట్టిను. మోషే కానాను దేశంను సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారిలో ఇట్లనను, మీరు ధైర్యం తెచ్చుకొని దాన్ని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో దానిలో నివసించు జనులు బలము గలదో బలం లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించే పట్టణం ఎట్టిదో వారు గుడారంలో నివసించుదరో కోట్లలో నివసించుదరో ఆ భూమి సారమైందో నిస్సారమైనదో దాంట్లో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొని తీసుకొని రండి అని చెప్పెను. అది ద్రాక్ష పదుమ కాబట్టి వచ్చరి
దేవుడు పంపించాడు వీళ్ళని చూసిరమ్మని, మోషేని పంపేమని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం సమాచారం తెచ్చాడు? 13:27. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశములకు వెళితిమి, అది పాలు అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ఆకారం కలిగినవి, అవి మిక్కిలి గొప్పలవి. మరియు అక్కడ అనాకీలను అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్న వారు, హిత్తీలు, యోబోసీలు, అమోరీలు కొండ దేశంలో నివసించుచున్నారు. దేవుడు వాళ్ళనైతే పంపించాడు. ఎక్కడికి? 12 మందిని చూసి రమ్మన్నారు. వీళ్ళు 40 రోజులు సంచరించి తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? ఆ దేశమేమో పాలు తేనెలు ప్రవహించే దేశమే కానీ మాకు అక్కడ ఒకరిని చూస్తే భయం వచ్చింది. ఎవరోళ్ళు? అనాకీలు, నెపినీలలో ఉన్నటువంటి ఒక జాతి వారు. వాళ్ళు ఎవరో కదండి, ఎంతో తాడి చెట్టు అంత హైట్ ఉండేటువంటి పెద్ద పెద్ద రాక్షసత్వం కలిగిన వాళ్ళు, బలవంతులు, బలాఢ్యులు, పరాక్రమం కలిగిన వాళ్ళు ప్రాకారం గొప్పది. వాళ్ళు ఓయమ్మో, వాళ్ళతో మనమిల్లి యుద్ధం చేసి వాళ్ళని ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోలేము అని అందరూ అన్నారండి. అందరూ అనేసారు. ఇక మనము వాళ్ళతో ఏమన్నారు ఒకసారి చూద్దామా? 13:30 నుంచి. కాలేబు మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా ఎలుదుము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, అంటే ఆ 12 మందిలో ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీద ఓజాలమనిరి. మరియు వారు చూసిన దేశం గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశం తన నివాసములు భక్షించే దేశము, అంటే మనల్ని తినేసే దేశం అది. దానిలో మనకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అంటే పొడోట మనుషులు. అక్కడ నెపినీయులను సంబంధులైన అనాకు వంశపు నెపినీయులను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఆ 12 మంది పోయి తేల్చి చెప్పింది ఏమంటే, 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు. అమ్మో, వాళ్ళ దగ్గర మనము మిడతల్లాగా ఉన్నాము, వింటున్నారా? మిడతల్లాగా ఉన్నాము, మనము వాళ్ళని జయించలేము, మనము వాళ్ళతో తలపడలేము, కాబట్టి మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేము అని చెప్పేశారండి. వీళ్ళు వచ్చిన మార్గాల్లో దేవుడు ఎన్నెన్నో నేర్పించాడండి వాళ్ళకి. ఎన్ని నేర్పించాడంటే అస్సలు ఎన్నెన్నో నేర్పించాడు. అయినా కానీ వీళ్ళకి విశ్వాసం రాలేదు. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు ఏమనుకుంటున్నారు తెలుసా? సంఖ్యాకాండం 14 అధ్యాయానికి వెళ్ళిపోదాం. 14 మొదటి నుంచి ఏమంటున్నారు చూడండి. అప్పుడు ఆ సర్వ సమాజము కేకల వేసెను. ఏమని? రాత్రి వెలిగెత్తి ఏడ్చారు. ఎవరు ఏడ్చారు? స్త్రీలు అయితే పర్లే, ఇక్కడ ఎవరెవరు ఏడ్చుంటారు? పురుషులు కూడా ఏడ్చాడంటే ఇంకా అది ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఎలిగెత్తి ఏడ్చారు. ఏం చేశారంట? ఎలుగెత్తి ఏడ్చారు. బా, ఎంత భయంకరంగా ఉంది కదా. ఎలుగెత్తి ఎందుకు ఏడ్చాడు అంటే, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి మనం మిడతల్లాగును, మనల్ని దేవుడు తీసుకొని వచ్చింది వాళ్ళ చేతుల్లో చంపేదానికే, దానికంటే ఇంకేమి కాదు అనుకుంటున్నారంట. ఎలుగెత్తి ఏడ్చరి. మరియు ఇశ్రాయేలులందరూ మోషే అహరోనుల పైన సనుక్కునిరి. ఏం చేశారు? నడిపించిన నాయకుల పైన సనుగులు, సంశయాలు మొదలైనవి. సనిగిరి. ఆ తర్వాత సర్వ సమాజం, అయ్యో ఐగుప్తులో మేము ఎలా
చావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా చావలేదు, మేము మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చును, మా భార్యలు మా పిల్లలు కొల్లబోదురే, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిన మాకు మేలు కదా అని వారితో అనేరి. చూడండి వాళ్ళకు ఉన్నటువంటి చెడ్డ సమాచారం, భయపడిపోయారు. దేవుడు ఉన్నాడనే విశ్వాసాన్ని కూడా కోల్పోయి, దేవుడు మనకు జయమిస్తాడు కదా, దేవుడు కాదా మనకు తోడుగా ఉండేది అనే దేవుని మీద ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోయి వీళ్ళు ఏం చేస్తున్నారంట, మేము ఐగుప్తులో చచ్చిపోయినా బాగుండు, లేకపోతే ఈ అరణ్యంలో చచ్చిపోయినా బాగుండరా బాబు, వీళ్ళ చేతిలో కత్తితో చచ్చిపోయేదానికంటే, మా పిల్లలు మా భార్యలు కొట్టుకోబోయేదానికంటే ఎందుకు ఈ బాధ, తిరిగి మళ్ళా ఐగుప్తికి వెళ్దాము. ఏం చేశారు వీళ్ళు అని ఏం చేశారంట వాళ్ళు, వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకి తిరిగి వెళదామని ఒకరితో ఒకడు చెప్పుకునగా. ఏం చేసుకున్నారు వీళ్ళు, దేవుడు పెట్టినటువంటి సేవకుడు మాకొద్దు, వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు, వాళ్ళ నడిపింపుకు లోబడలేదు, వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు, సనిగారు, తిట్టారు, అనేక మాటలు పక్కన వాళ్ళ దగ్గర అనుకున్నారు, సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు, నాశనం చేస్తున్నారు. వాళ్ళు తక్కువ వాళ్ళు కాదురా బాబు, మేము చూసిన వాళ్ళు మర్యాదగా మీరందరూ కూడా దయచేసి నాతో కూడా వచ్చిండు బాబు 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 అని. అర్థమైందండి, అర్థమైందా, చూసారా అని వాళ్ళే ఒక పాస్టర్ని నిర్మించుకున్నారు. మా ఇష్టం, మేము ఐగుప్తుకి వెళ్దాం, మోషేతో మాకు పని లేదు, అహరోనుతో పని లేదు, ఇంకెవరితో పని లేదు, దేవుడితో అస్సలే పని లేదు, మేము వెళ్ళిపోతాము, మా దారి మాది, మమ్మల్ని వదిలేయండి అన్నట్టు. అప్పుడు ఏం జరిగింది చదవండి కింద. మోషే అహరోనులు ఇశ్రాయేలుల సర్వ సమాజ సంఘమును ఎదుట సాగిలపడి. చూడండి, దైవ సేవకులు వేడుకున్నారు, నాయనా అనబాకండి, ఇంత దూరం నడిపించిన దేవుడు మనకు అది ఎంతసేపు, ఎన్ని చూడలేదు మనం అరణ్యంలో అని వీళ్ళు వాళ్ళని బతువులు ఆడుకున్నారు, సాగిలు పడ్డారంట వాళ్ళ దగ్గర. సాగిలు పడ్రి. అప్పుడు దేశంలో సంచరించి వారిలో నుండిన చూసిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించినాడు, ఆ దేశంలో మనల్ని చేర్చి దాన్ని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రపంచ దేశము, మీరు యెహోవా మీద భయపడకుడి, ఆ దేశం ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయి అప్పుడు వాళ్ళు ఆ మాట చెప్పినందుకు వాళ్ళు ఏం చేస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపవలనగా ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలుకు అందరికి కనబడింది. చూసారా, ఒరే నాయనా వాళ్ళు ఎంతరా బాబు అని చెప్పారంటే, ఇద్దరు దేవుడు ఎరికో కోడల్నే కుప్పకూల్చడం మన ఎదుట, ఎంత ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రం నీళ్ళల్లో కలిపేశాడు దేవుడు, మన కళ్ళతో చూస్తాం కదా. వీళ్ళు ఎంత ఆప్ట్రేలు, మనకి దేవుడు తోడై ఉన్నాడు, దేవుడి కోసము దేవుడు ఆనందించేటట్లుగా మనం విశ్వాసిస్తాము, నమ్మకాన్ని ఉంచుకున్నామని చెప్పారంట. వింటున్నారా వింటున్నారమ్మా, వింటున్నారా, అర్థమవుతుందా? చెప్పారంట. చెప్పినప్పుడు ఇంక చూడండి, వాళ్ళ మీదకి రాళ్ళు తీసుకున్నారంట. ఎవరి మీదకి? కాలేబు మీదకి, యెహోషువ మీదకి రాళ్ళతో చంపాలనుకున్నారంట. ఎందుకు? కష్టమైన నష్టమైన దేవుడు ఉన్నాడు మనకని చెప్పినందుక. ఇది కరెక్ట్ కాదు, మీరు ఒక నాయకుడిని ఏర్పరచుకోకూడదు, మళ్ళీ ఐగుప్తుకి తిరిగి వెళ్ళకూడదు, దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు సేవకులను మన కోసం పెట్టాడు, మనం వాళ్ళకి లోబడి జీవించాలి, దేవుడి నియమం ఇది అని చెప్పినప్పుడు వీళ్ళు వినాలి కదండి, వినటం లేదు. ఈ పాటికి వీళ్ళు
వాళ్ళు ఇష్టం చేసేదానికి చూశారండి. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి 22వ వచనం చదువుకుందాం చూడండి. నేను ఐగిప్తులోను ఉమ్, అరణ్యములోను చేసిన సూచక్రియలను ఉమ్. నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ మనుషులందరూ ఈ 10 మారులు 10 మారులు నా మాట వినక నన్ను శోధించిన దేవుడు చెప్పాడు. వీళ్ళు చూసారా, 10 సార్లు శోధించారంట దేవుడిని వాళ్ళు. ఎన్నిసార్లు? మేము లోబడం అంతే, నా ఇష్టం, మాకు ఒక స్వాతంత్రం లేదా, నేనయ్యా నువ్వు అని దేవుణ్ణి 10 సార్లు శోధించారంట అరణ్యాల్లో. శోధించి 32కి వెళ్దామా? శోధించరి, అయితే 10 సార్లు శోధించరు. కాగా వారి పితరులు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు. దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి? 23 వచనం. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరును దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతను ప్రవేశపెట్టదును. అతని సంతతిపరుచుకొనును. అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. ఇంకా అక్కడి నుంచి 27 దేవుడు చెప్తాడు, నాకు విరోధంగా సనుగుచుండు చెడ్డ సమాజం నేను ఎంతవరకు సహింపవలను? ఇశ్రాయేలు నాకు విరోధంగా సనుగుచున్న సనుగులని వినియున్నాను. నువ్వు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడ్ల చేసేదను. మీ శవములు ఈ అరణ్యంలోనే రాలును. మీ శవాలు ఈ అరణ్యంలోనే రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి నాకు విరోధంగా సరిగిన వారందరూ రాలిపోదురు. ఏం చేసేసాడు దేవుడు? దేవుణ్ణి శోధించరు, సేవకుల మీదకి వ్యతిరేకంగా లేచినందుకు, దేవుణ్ణి నమ్మనందుకు దేవుడు వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడంట? మిమ్మల్ని అందరినీ రాల్చేస్తాను. ఏం చేస్తాడు ఆయన? 32వ వచనం చదువుకుని ఒకసారి. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. ఇది చూడండి, మిమ్మల్ని 6 నెలలు 7 నెలలకి ఇక్కడికి తీసుకుని వచ్చి పాలు తీరు ప్రపంచ దేశంలో పెట్టాలని నేను చూస్తే మీరు తిరుగుబాటు చేస్తారా? ప్రభువును శోధిస్తారా? మీరు ఈ విధంగా తిరుగుబాటు చేసినందుకు మీరు 5-6 నెలలు కాదు కదా, మీరు మళ్ళా బయలుదేరి ఏం చేయాలి? 40 సంవత్సరాల అరణ్యంలో తిరగాలి. మీరు మీ వ్యర్థంగా తిరగాలి మీ జీవితం అంతా. ప్రియులారా, వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే వ్యర్థంగా 40 సంవత్సరాలు మళ్ళీ అక్కడి నుంచి అరణ్యంలోనే వాళ్ళు చచ్చిపోయేంత వరకు, వాళ్ళ శవాలన్నీ రాలిపోయేంత వరకు వాళ్ళ అరణ్యంలోనే తిప్పాడండి దేవుడు. కారణం ఏంది? దేవుని మాటకు లోబడక, దేవుణ్ణి నమ్మక, దేవుణ్ణి విశ్వసించక, దేవుడు మీద 10 సార్లు ఆయన్ని శోధించారంట. దేవుణ్ణి తిరుగుబాటు చేశారంట దేవుని మీద కూడా. ఈ విధంగా ఇవన్నీ మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయి. చెప్తున్నాడు పౌలు గారు. చూసారా, అరణ్యములో వాళ్ళు శోధించారు, ప్రభువుని శోధించారు. అందుకని 40 సంవత్సరాలు వారంలో వెళ్ళాలంచిన వాళ్ళని 6 నెలలు నడిపిస్తే 6 నెలలలో చేరాలంచిన వాళ్ళని 40 సంవత్సరాలు వ్యర్థంగా మీరు సంచరిస్తారు. ఏ ప్రయోజనం ఉండదు దానివల్ల. మీరు దేవుడా అన్నా ప్రయోజనం ఉండదు. మీ శవాలన్నీ రాలిపోయేంత వరకు నేను ఇలాగే మిమ్మల్ని నడిపిస్తాను. ఎందుకంటే నాకు లోబడలేదు. ఎందుకంటే మీరు మార్పు చెందటం లేదు, దేవుని మీద ఆనుకోవటం లేదు, సేవకులకి లోబడి బతకటం లేదు, నడిపింపుకి మీరు
లోబడి బతకటం లేదు, మీ ఇష్టాలు చేస్తున్నారు. మీ ఇష్టాలు చేస్తున్నారు కనుక మిమ్మల్ని వ్యర్థంగా, నీ జీవితం అంతా వ్యర్థం చేస్తాను, నీ శవాలు రాలినంత వరకు నీకు ఏ ప్రయోజనం లేకుండా నేను నడిపిస్తానని దేవుడండి ఏం చేస్తాడండి వాళ్ళని. 29 నుంచి ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. చదివారు అదే శవములు ఈ అరణ్యం ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తం చొప్పున అనగా రాలిపోదురు, రాలి చేస్తాను, ఇది కన్ఫాము. మీరు సనుక్కుంటున్నారు, మీరు దేవుణ్ణి తిట్టుకుంటున్నారు, మీరు దేవుణ్ణి నడిపింపక లోబట్టం లేదు, సర్వ సమాజంగా కూడుకోమంటే కూడుకోవటం లేదు. కనుక ఖచ్చితంగా నా మాట ఏంటంటే ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని అరణ్యములోనే రాలి చేస్తాను. నేను చెప్పినటువంటి కాలేబును యోషువను మాత్రమే నేను వాగ్దానం చేసిన దేశంలోనికి ప్రవేశపెడతాను. మిమ్మల్ని అందరినీ నేను అర్థంగానే అరణ్యంలోనే తిప్పుతాను. ఎక్కడ? అక్కడక్కడే అడవుల్లోనే తిప్పాడు వాళ్ళని. ఎందుకు తిప్పాడు? వీళ్ళు మారరు. ఒకవేళ మారు మనసు పొంది దేవుడి మీద ఆనుకుంటే బాగుండేమో. అప్పుడన్నా మారరోళ్ళు. మాంసం లేదని శోధిస్తారు, నీళ్ళు లేదని శోధిస్తారు, దేవుణ్ణి తిడతారు, సేవకుల మీద రాళ్ళు ఇస్తారు, కొట్టేదానికి వస్తారు. ఏందండి? కాబట్టి వాళ్ళలాగా మనం ఉండకూడదు. వాళ్ళలాగా మనం ఉంటే మనకు కూడా బట్టే గతి అదేను. వ్యర్థమైన భక్తి చెయ్యొద్దు అని మనకు హెచ్చరికలు చేసిన పౌలు గారు దాన్ని తీసుకొని వచ్చా. మనకు అదే చదువుకొని ముగించేద్దాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద మేఘం కింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము తీసుకున్నారు. అందరూ ఆత్మ సంబంధమైన అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసి తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని దాగిరి. ఆ బండ క్రీస్తే మిమ్మల్ని వెంబడించింది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోతే గనుక అరణ్యములో సంహరింపబడి దేవునికి ఇష్టంగా బతకలేదు వాళ్ళు. మన జీవితంలో కూడా దేవుడు విస్తాన్ని చేయకుండా మన ఇష్టాలు చేసామంటే దేవుడు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు అరణ్యంలో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకూడనట్లు ఈ సంగతిలో మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తింటుకును త్రాగటుకును కూర్చుండి ఆడుటకును ఇచ్చారు అని రాయబడినట్లు కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఎందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనం ప్రభువుని శోధింపక ఎందుము. ప్రభువుని శోధింపక. ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు అనగానే అక్కడున్న ప్రభువుని ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టాడు ఆయన. ప్రభుని శోధింపకుందము. వారిలో కొందరు శోధించి సర్పము వల్ల నశించిరి. అంటే కింద పుట్టినట్లో క్రీస్తు అని పాఠాంతరం శోధించారు వాళ్ళు. అరణ్యంలో శోధించింది ఎవరినా కాదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఎవరినా కాదు, మన ప్రభువుని వాళ్ళు శోధించారు, అంటే క్రీస్తుని శోధించారు. అరణ్యంలో ఆయన కూడా వాళ్ళు నడిపించేటట్లుగా ఉన్నాడు. ఆయన శోధించారు, క్రీస్తుని శోధించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో అనేక చోట్ల ఆయన ప్రత్యక్షతలు ఉన్నాయి. తండ్రి నామమున, యెహోవా నామమున ఆయన ప్రత్యక్షమై ఉన్నాడు. లేదని బైబిల్లో లేదు. ఉన్నట్టుగా మనం రుజువు చేయాలి. బైబిల్లో ఉన్నదాన్ని మసిపూసి మారేడుగా చేసేస్తే కాదు. ఏదైతే ఉందో అది ధైర్యంగా చెప్పాలి అంతే. ఒకదాన్ని కప్పెట్టి ఇంకో దాన్ని తీసుకురావటం కాదు బైబిల్. ఏదైనా ఉన్నట్టుగా బట్టాబాయిలు తీసుకురావాలి.
ఇది బైబిల్ రూల్. ఎవరు ఏమైనా అనుకుని మనకు అవసరం లేదు. దాన్ని ఎట్ట చేద్దాం, దీన్ని ఎట్ట తిప్పుదాం, దాన్ని ఎట్లా చేసేద్దాం, అది ఇట్ట కాదు, ఇది ఇట్ట కాదు అనేదానికే లేదు. దాన్ని కొంచెం మనం చదివి గ్రహించుకుంటే అర్థమవుతుంది బైబిల్ అనేది. తొందరపడితే ఏది అర్థం కాదు. ఇదన్నమాట. ఇక్కడ వాళ్ళు శోధించారు. ఆ శోధించిన వాడు ఎవరో కాదు, క్రీస్తుని శోధించారు అక్కడ అరణ్యంలో వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు, నాశనం అయిపోయారు అని చెప్పుకొని వచ్చారు. ఓకే, రైట్. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇంకా కొంచెం చదువుతా చూడండి. మీరు సనగకుడి, మీరు సనగడుకు వారిలో కొందరు సనిగి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంబంధించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. రాయబడ్డా. ఎందుకంటే జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఇశ్రాయేలీలాగా ఉంటామా, లేదంటే నిజంగా దేవుని నడిపింపుకి లోబడి దేవుడు చూపించిన మార్గాల్లో నడిచి ఆయనకి ఇష్టలుగా మన మనసును మార్చుకొని బ్రతకదమ్మా? ఇది మన నిర్ణయం. మారి తీరాలి, బైబిల్ చెప్పినట్టు జరగాలి. ఇది ఇశ్రాయేలీల అరణ్య యాత్ర. ఎవరికి